ఏపీలో బియ్యం అక్రమ రవాణా రూట్ మారింది. విజయవాడ నుంచి ముంబై మీదుగా ఏకంగా ఆఫ్రికా తరలిస్తున్నారు. కొందరు స్థానిక అధికారుల సహకారంతో విజయవాడ, ఛత్తీస్గఢ్ నుంచి పలు మార్గాల్లో ముంబైకి తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత ముంబై పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బియ్యం అక్రమార్కులు రూటు మార్చారు. గతంలో పోర్టులకు తరలించి అక్కడి నుంచి బంగ్లాదేశ్, ఇండోనేషియాలకు తరలించే ముఠా ఈసారి ఆఫ్రికా దేశాలను లక్ష్యంగా చేసుకుంది. ఆఫ్రికా ఖండంలో చాలా పేద దేశాలు ఉండడంతో పీడీఎస్ బియ్యానికి మంచి డిమాండ్ ఉంది. దీంతో ఆఫ్రికాలోని బియ్యం వ్యాపారులు, ట్రేడర్లతో మాఫియా చేతులు కలిపింది. ముంబై పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు అక్రమ బియ్యాన్ని రవాణా చేసేందుకు మాస్టర్ ట్రేడర్లు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి అక్రమంగా సేకరించిన బియ్యాన్ని ముందుగా విజయవాడలోని సర్కిల్ 1 పరిధిలోని దేవీనగర్ సమీపంలో గోడౌన్లకు తరలిస్తారు. సర్కిల్ 3 పరిధిలోని ప్రైవేట్ ఇళ్లలో కూడా వీటిని నిల్వ చేస్తారు. అక్కడి నుంచి జాతీయ రహదారి 65 మీదుగా ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డుకు వాహనాలు చేరుకుంటాయి. అక్కడి నుంచి విజయవాడ, ఛత్తీస్గఢ్ మార్గమైన NH30 మీదకు చేరుకుని భద్రాచలం, వరంగల్ మీదుగా ఛత్తీస్గఢ్ కు వెళ్తాయి. ఛత్తీస్గఢ్ నుంచి ముంబైకి వెళ్లిన వాహనాలు నేరుగా పోర్టుకు చేరుకుంటాయి. పోర్టులో రెడీగా ఉన్న మాస్టర్ ట్రేడర్లు వాటిని బల్క్ షిప్ లో ఆఫ్రికాకు రవాణా చేస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ముంబైకి తీసుకువెళ్లడం దూరంతో పాటు భారమైనా కూడా పెద్ద మొత్తంలో సరుకు కొనుగోళ్లు జరగడం, ఆఫ్రికా దేశాల నుంచి ఉన్న డిమాండ్ కారణంగా బియ్యం అక్రమ వ్యాపారులు అటువైపే మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా సివిల్ సప్లైస్ నిఘా బృందాలు దాడులు చేసి పట్టుకున్న బియ్యాన్ని తిరిగి ఆక్షన్ వేస్తారు. ఇలా ఆక్షన్ వేయడం కూడా అక్రమార్కులకు ఊతంగా మారిపోతుంది. ఆక్షన్లో బినామీ వ్యక్తులతో అక్రమ వ్యాపారులు పాట పాడించి బియ్యం కొనుగోలు చేస్తారు. ఆక్షన్లో పాడుకున్న వారికి సివిల్ సప్లైస్ అధికారులు రసీదిస్తారు. ఈ రసీదులతో అక్రమంగా పొరుగు రాష్ట్రాలకు దర్జాగా రవాణా చేస్తున్నారు. ఎవరైనా ఆపితే ఆక్షన్లో కొనుగోలు చేసిన బియ్యమని చెబుతున్నారు. దొంగల చేతికి సివిల్ సప్లైస్ అధికారులే తాళాలివ్వడం వల్లే ఏకంగా ఇక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసే సాహసం చేస్తున్నారు. ముంబై పోర్టు నుంచి గత నెల రోజులుగా పేదల బియ్యం జోరుగా ఆఫ్రికా దేశాలకు రవాణా అవుతోంది. వీటిని అడ్డుకోవాల్సిన విజిలెన్స్ విభాగం అవినీతి మత్తులో జోగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో విజిలెన్స్ విభాగం తీరుపై అనేక విమర్శలున్నాయి. ముంబైకి చేరుకునే వాహనాలకు విజిలెన్స్ విభాగంలోని ఓ అధికారి అండదండలు అందిస్తూ ఉండడంతో ఎలాంటి తనిఖీలు, దాడుల భయం లేకుండా ఛత్తీస్గఢ్ చేరిపోతున్నాయని సమాచారం. సివిల్ సప్లైస్ ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్న కూటమి ప్రభుత్వం కృష్ణా జిల్లాలోని బియ్యం అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలనే డిమాండ్స్ వస్తున్నాయి.